ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమ్మలేవు నువ్వు. ఎందుకంటే నా గతం అంత నీచమైంది. దానికి శిక్షగా ఆ రోజు నీ కాడికొచ్చి పోతా ఉంటే యాక్సిడెంట్ అయినది. సావు బతుకుల మధ్యకి పోయినా గాని నాకు నేను చేసిన పాపాలు నాకు తెలియలేదు. అప్పటినుంచి పాప నివృత్తి కోసం నేనెవరెవరికి అన్యాయం చేశానో వాళ్ళందరికీ న్యాయం చేసినాను. కానీ నీ ఒక్కదానికి నన్ను న్యాయం చేయలేదనే బాధతో ఇట్టా అన్ని గుళ్ళు పట్టుకుని తిరుగుతూ భగవద్గీత చదువుతూ దైవారాధన చేసుకుంటూ బతుకుతున్నాను. మేం నీకెంత ద్రోహం చేసినాము. నీ దగ్గర డబ్బుని ఇల్లుని లాక్కున్న నేరానికి నా ఒక్కడికే కాదు, మా అమ్మకు కూడా దేవుడు శిక్షేసినాడు. చూడు, అయ్యో, అత్తయ్యకి ఏమైంది? తను చేసిన తప్పులకి పక్షవాతం వచ్చినది. మంచానుంది. రోజుల మనిషి మా అమ్మ. ఎప్పుడు త్రిపురని చూడాలి, తాతయ్యని చూడాలని కలవరిస్తూ ఉండేది. కానీ మేము చేసిన పాపాలకి ఎట్టా మీరొస్తారు? ఏ మొహం పెట్టుకుని మిమ్మల్ని పిలుస్తాను? త్రిపుర, ఇది నాటకం కాదు, నిజం. అమ్మ సావు మీద డ్రామా ఆడేంత మూర్ఖుణ్ణి కాదు. కావాలంటే నీ నుంచి లాక్కున్న ఇల్లు డబ్బులు అన్నీ ఇచ్చేస్తాను. కానీ నాకు చిన్న సాయం చేస్తావా? ఒక్కసారి మా అమ్మని చూడ్డానికి వస్తావా? నేను చూస్తేనన్నా మా అమ్మ కొంచెం కోలుకుని బ్రతుకుతుందేమో అని చిన్న ఆశతో అడుగుతున్నాను. నా కోసం ఈ భూమి మీద మిగిలింది ఒక్క అమ్మ. తనని రక్షించుకుందామని అడుగుతున్నాను గాని మరింకేటీ కాదు. మా అమ్మ దూరం అయితే నేను బతకలేను త్రిపుర. సర్లే, నిన్ను బలవంతం చేయను. నేను నీకు ఇదంతా చెప్పకూడదు అనుకున్నాను. కానీ నిన్ను చూసినాక అన్నీ గుర్తొచ్చి చెప్పేసినాను. తిప్పు, నువ్వు గాయత్రి తాతయ్య యాడున్నా బాగుండాలి. నీ క్షమాపణ చెప్పేసినాను కదా. నానిప్పుడు మా అమ్మకాడికి పోయి సేవలు చేసుకుంటా. రోజుల మనిషి కదా. బావా, ఒక్క నిమిషం ఆగు. అత్తయ్యని చూడ్డానికి నేను వస్తాను. నువ్వు నిజంగా దేవతవి త్రిపుర.
నిన్ను ఎన్ని కష్టాలు పెట్టినా అవన్నీ మర్చిపోయి మా అమ్మని చూడ్డానికి వస్తానన్నావు. మా అమ్మ నువ్వు వస్తే కోలుకుంటుంది. నీ రుణం తీర్చుకోలేను త్రిపుర. అవన్నీ తర్వాత బావా, ముందు ఊరెళ్దాం పద. సరే పద. అత్తయ్య, అమ్మా అమ్మా అత్తయ్య, అత్తయ్య. అత్తయ్య బాధపడకు. ఎందుకు అత్తయ్య బాధపడుతున్నావు? అయ్యిందేదో అయిపోయింది, అదంతా వదిలేసి. అమ్మా, త్రిపురం చూసినావు కదా, ఇప్పుడు నీకు ఆనందమేనా? ఏంటత్తయ్యా? తాతయ్యని, రమాప్రభ అత్తయ్యని, ఊర్వశిని చూడాలనుందంట. కానీ నేను పిలిస్తే తాతయ్య రారు. అందుకే నువ్వు పిలిస్తే వస్తారని అమ్మ నిన్ను పిలవమని చెప్తున్నది. అయ్యయ్యో, నా కాళ్ళు పట్టుకుంటున్నావేంటత్తయ్య? అత్తయ్య నువ్వేం బాధపడకు, నేను తాతయ్య వాళ్ళని పిలుస్తాను. అమ్మా, హలో. హలో తాతయ్య, చెప్పమ్మా. నేను రామగిరికి వచ్చాను తాతయ్య. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావమ్మా? అత్తయ్యని చూడటానికి వచ్చాను. తన్ను చూడటానికి నువ్వెందుకు వెళ్ళావమ్మా? తాతయ్య, మీకు జరిగింది తెలీదు. అసలు ఏమైందంటే, మేము నీకెంత ద్రోహం చేసినాము. నీ దగ్గర డబ్బుని, ఇల్లుని లాక్కున్న నేరానికి నా ఒక్కడికే కాదు, మా అమ్మకు కూడా దేవుడు శిక్షేసినాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.